ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్లో ఒక కన్నీళ్లు తెప్పించే ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆడుకుంటున్నాడు బాలుడు. ఆ బాలుడిని కారు డ్రైవర్ ఏమాత్రం గమనించలేదు. కారు టైర్ల కింద నలిగి 7 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ప్రమాదం తర్వాత కారుతో పరారైపోయాడు. సోషల్ మీడియాలో ఈ ప్రమాద వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నిజామాబాద్లో ఓ ప్రమాద ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. రోడ్డు మీద ఒక పక్కకు ఆడుకుంటున్నాడు బాలుడు. ఆ కారు టైర్ల కింద నలిగి చనిపోయాడు. రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలుడిని గమనించని ఆ కారు డ్రైవర్ అతడి మీద ఎక్కించడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ మాత్రం కనీసం మానవత్వాన్ని మర్చిపోయాడు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడి నుంచి ఉడాయించాడు. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారు నడిపింది ఒక ప్రముఖ ఫుడ్ వ్యాపారి కొడుకుగా తెలుస్తోంది. కేసు కాకుండా సెటిల్మెంట్ చేసే ప్రయత్నాలతో చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, కారు డ్రైవర్ ఇది జరిగిన వెంటనే నేను ఒక చిన్న బాలుడి మీద కారు ఎక్కించాను అని సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టుగా సమాచారం వస్తోంది. ఏం చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు? అయితే బాలుడు బయట ఆదివారం కావడంతో బాలుడు బయట ఆడుకుంటున్నాడు. అది గమనించకుండా కార్ డ్రైవర్ ఆ బాలుడి పైకి వెహికల్ ఎక్కించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గుమిగూడడంతో అతను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా చెప్తున్నారు. కానీ వాళ్ళు చాలా ప్రయత్నించారు. తల్లిదండ్రులు అక్కడి నుంచి వ్యక్తిని వెళ్లకుండా ఆపడానికి చాలా ప్రయత్నించారు. కానీ అతను చాలా ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చుట్టూ అందరూ గుమిగూడడంతో ఇది చాలా వాళ్ళని అనుకోని ఘటన కావడం వల్ల దిగ్భ్రాంతిలో ఉన్నారు అమ్మా నాన్న. అంటే ఎవరిది తప్పిదం కనిపిస్తోంది? పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు. ఏమంటున్నారు? ఆబ్వియస్లీ ఎందుకంటే చూసుకోకుండా నడపడం. ఎందుకంటే ఆ అబ్బాయి అక్కడ కూర్చొని ఉన్నాడు. మనం విజువల్స్ లో చూసుకుంటే అవును, ఆ అబ్బాయి అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్న అబ్బాయి పైకి కారు దూసుకొని వచ్చింది. అంటే ముందర ఏముంది అనే ఒక కామన్ విజన్ ఉండాలి కదా. ముందు ఎక్కడి నుంచి వెళ్తున్నాము అంటే అది ఇరుకు గల్లీగా కనిపిస్తుంది మనకి. అవును. సో అట్లా కనిపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఆదివారం ఖచ్చితంగా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. ఆ విషయాన్ని గమనికలో ఉన్నా లేకపోయినా ఇరుకు సందుల్లోకి వస్తున్నప్పుడు, ఇరుకుగా ఉన్న ప్రదేశంలోకి వస్తున్నప్పుడు డెఫినెట్ గా డ్రైవింగ్ ఎవరి చేతుల్లో ఉన్నా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అతను కొంచెం కేర్లెస్ గా ఉన్నట్టుగా అర్థమైతుంది. చూసుకోకుండా అబ్బాయి పైకి ఎక్కించాడు. ఎక్కించిన వెంటనే అక్కడ అందరూ గుమిగూడడంతో అక్కడ హడావిడి కావడంతో ఇంకా ఆపకుండా వెళ్ళిపోయాడు. కేసు అయితే ఫైల్ చేశారు పోలీసులు. చెప్పండి. అతనికి సంబంధించిన సమాచారం ఏమన్నా వస్తుందా? అతను ఒక ఫుడ్ వ్యాపారి కుమారుడుగా ప్రాథమిక సమాచారం వస్తుంది. ఏంటి డీటెయిల్స్? అవును, ఫుడ్ వ్యాపారి కుమారుడుగా తెలుస్తుంది. కానీ ఇంకా ఆ డీటెయిల్స్ ఏవి బయటకి చెప్పటం లేదు. కేసుని కొంతవరకు సెటిల్మెంట్ చేసుకునే విషయంగా నడుస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి వేచి చూడాలి. కేసు అయితే నమోదు చేశారు అని పోలీసులు చెప్తున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. సీసీ ఫుటేజ్ మాత్రం క్లియర్ గా ఉంది. అంటే తప్పు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిది అని క్లియర్ గా తెలుస్తుంది. మరి వేచి చూడాలి మనం ఎలాంటి రిజల్ట్ ఇస్తారో. అంటే ఇప్పుడు అతను ఇంకా దొరకలేదా? పోలీసులు ఏం చెప్తున్నారు? అతను అదుపులో ఉన్నాడా లేదా? అదుపులో లేడండి. ఇప్పుడైతే ఇంకా అదుపులోకి తీసుకోలేదు. కేసు అయితే పెట్టారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయి అయితే వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అబ్బాయి చనిపోయాడు. వెంటనే అక్కడ నుంచి వీళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చి కేసు ఫైల్ చేయించారు. ఇప్పుడైతే అతను ఇంకా రిమైండ్ లోకి వచ్చినట్టుగా న్యూస్ అయితే లేదండి. ఓకే ప్రసన్న, మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అదే నిజామాబాద్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ సందు కూడా చాలా ఇరుకుగా కనిపిస్తుంది. ఆదివారం కావడంతో బాలుడు రోడ్డుకి ఒక పక్కన కూర్చొని ఆడుకుంటా ఉన్నాడు. ఇది గమనించలేదు ఆ కారు డ్రైవర్. ఒక్కసారిగా ఆ కారు మలుపు తీసుకొని ఇట్లా ముందుకొచ్చి ఆ పిల్లవాడి మీద ఎక్కేసి, ముందు చక్రం పూర్తిగా ఎక్కేసి ముందుకు వచ్చింది ఆ వెహికల్. సో అతనికి అర్థమైంది ఆ సమయంలో ఏదో తగిలింది అని. అంటే కనీసం ఇంత ఇరుకు సందులో ఇంత పెద్ద పెద్ద కార్లు వేసుకుని వచ్చేటప్పుడు రోడ్డు మీద ఎవరున్నారు, రోడ్డుకి అక్కడ ఫ్రీగా ఉందా లేదా, అక్కడ ఎవరైనా పిల్లలు ఉన్నారా లేదా, మనుషులు ఎవరైనా ఉన్నారా లేదా, కనీసం గమనించకుండా ఈ విధంగా రావటం అనేది డ్రైవర్ చేసిన తప్పిదంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆ సందు కూడా, గల్లీ కూడా చాలా ఇరుగ్గా కనిపిస్తుంది. ఒక కారు మాత్రం అక్కడ మీరు కారు చూస్తుంటే ఇటు పక్క నుంచి వెళ్ళాలంటే
చాలా ఇరుగ్గా ఉంది. సో ఆ ఇరుకు గల్లీలో అంత పెద్ద కారు వేసుకొని రావటం ఒక తప్పిదమైతే, ఆ కారు నడిపేటువంటి వ్యక్తి కూడా ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించాడన్నది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ వెంటనే ఆ కారు ఆ పిల్లవాడి మీద ఎక్కిన తర్వాత అక్కడ చూసిన వాళ్ళందరూ, బైక్ మీద ఒక వ్యక్తి వెంటనే వచ్చాడు, మీరు చూడండి విజువల్లో, వెంటనే వచ్చి అరే ఆ బాలుడు మీద ఎక్కిన తర్వాత అతను ఆ కారు ఆపే ప్రయత్నం చేశాడు. వెంటనే అతను పట్టుకునే ప్రయత్నం చేశారు, కానీ ఆగలేదు. ఈ ప్రమాద సమాచారం అతను తెలిసిపోయింది, నేను ఒక చిన్న పిల్లవాడి మీద కారు ఎక్కించాను, ఇప్పుడు నేను బయటకు వస్తే కనుక వీళ్ళని పట్టుకుంటారనే ఉద్దేశంతో భయపడిపోయి అక్కడి నుంచి కారు తీసుకుని ఉడాయించినటువంటి పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా మనం ఆ తల్లి కూడా ఎంత ఆవేదనతో, గుండె భారంతో తన పిల్లవాడి దగ్గరికి వస్తుందో చాలా స్పష్టంగా మనం విజువల్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఒక ప్రశ్న సూటిగా వేయదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఆదివారం పిల్లలు ఆడుకుంటారు, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వదిలేసి, రోడ్డు మీద వెహికల్స్ వస్తుంటాయి, ఆ గల్లీ చిన్న గల్లీ, ఆటోలు వస్తున్నాయి, 2 వీలర్స్ వస్తున్నాయి, వెహికల్స్ ఇలాంటి కార్లు పెద్ద పెద్ద వస్తున్నాయి. ఒక పక్కకు ఆడుకునే ప్రయత్నం చేయాలి, పిల్లల మీద పర్యవేక్షణ కూడా ఉండాలి. పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారన్నది కూడా వాళ్ళు ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్ డ్రైవర్ మాత్రం పెద్ద తప్పిదం చేశాడు. అంత ఇరుకైనటువంటి సందులో అంత పెద్ద కారు వేసుకుని ఆ గల్లీలో ఇట్లా టర్న్ తీసుకున్నప్పుడన్నా, ఇక్కడ నేను టర్న్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా, ఇక్కడ ఏమైనా వస్తువులు ఉన్నాయా, వాటి మీద ఎక్కించే పరిస్థితి ఏమైనా ఉందా అని ఒకసారి అతను ఆలోచన చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆ కారు నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక తప్పిదం చేశాడు ఇక్కడ. సో దీని మీద కేసు ఆల్రెడీ నమోదైంది. అతను నిజామాబాద్లో ఒక ప్రముఖ ఫుడ్ వ్యాపారి కుమారుడిగా తెలుస్తుంది. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసు కాకుండా ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డబ్బులు ఇచ్చేసి ఈ కేసు లేకుండా చూడండి అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతను ప్రస్తుతం లేడు, పోలీసులకి చిక్కకుండా ఈ ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయాడు. చాలామంది వెనక్కి వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను దొరకలేదు. పోలీసుల కళ్ళు గప్పి ప్రస్తుతం తిరుగుతున్నాడు. అయినప్పటికీ కేసు లేకుండా చేయటం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం చాలా బాధలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. 7 ఏళ్ల కుమారుణ్ణి కోల్పోవటం వాళ్ళ మాటలకు అందని విషాదంగా తెలుస్తోంది. తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ కారులో ఉన్న వ్యక్తి కఠినంగా శిక్ష పడాల్సిందే, కుమారుణ్ణి కోల్పోయామంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. విజువల్స్లో మనం చూస్తుంటే కారు డ్రైవర్ది తప్పు కనిపిస్తోంది. అంత ఇరుకైనటువంటి రోడ్లో ఏమాత్రం చూడకుండా, కనీస జాగ్రత్తలు పాటించకుండా, ఎవరు ఉన్నారు రోడ్డు మీద, ఆదివారం అక్కడ పిల్లలు ఎవరన్నా ఆడుకుంటూ ఉంటారు, అంత పెద్ద వెహికల్ అంత చిన్న గల్లీలో వేసుకొని రావటం, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా డ్రైవ్ చేయటం పెద్ద తప్పిదంగా చాలా స్పష్టంగా విజువల్ చూస్తుంటే మనకు కనిపిస్తోంది. అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఏ క్షణంలో అయినా అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. అయితే కేసు కాకుండా డబ్బులు పడేసి కేసు లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ తల్లిదండ్రులు ఒకటే చెప్తా ఉన్నారు, కేసు డెఫినెట్గా 100కి 100% కేసు నడుస్తుంది, అతన్ని అరెస్ట్ చేయాల్సిందే, మాకు కడుపు కోత మిగిల్చాడు, కన్న బిడ్డను కోల్పోయినటువంటి ఆవేదనతో ఆ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో ప్రస్తుతం పోలీసులు ఒకటే విషయం చెప్తా ఉన్నారు, అతని కోసం గాలిస్తున్నాం, అతన్ని ఏ క్షణమైనా పట్టుకుంటాం. మా పోలీసులు 3 బృందాలు అతని కోసం గాలిస్తున్న పరిస్థితుంది. ఫుడ్ యజమాని అంట, ఫుడ్కి సంబంధించినటువంటి అక్కడ ఆ యజమానికి సంబంధించి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అతను ఈ కేసు రాకుండా ఉండటం కోసం లక్షలు ఆఫర్ చేస్తున్నట్టుగా తల్లిదండ్రులకు తెలుస్తోంది. వాళ్ళు మాత్రం మాకు ₹1 కూడా వద్దు, ఎవరైతే మా కొడుకు మీద చాలా దారుణంగా కనీసం జాగ్రత్త తీసుకుండా అజాగ్రత్తగా కారు నడిపి మా కొడుకు ప్రాణాలు తీశాడో అతనికి కఠినంగా శిక్ష పడాల్సిందే అంటూ వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎప్పుడు దొరుకుతాడో, దొరికిన వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుంది?